న్యూస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం తూర్పు పశ్చిమ ద్రోణితో కలిసి అల్పపీడనంగా మారింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా నిన్న అత్యధికంగా జనగామ జిల్లా దేవరొప్పలలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనంగా మారింది ఉపరితల ఆవర్తనం. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే తెలిపింది. మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఉన్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. మేజర్ గా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే తెలిపింది. అయితే మిగిలిన జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో గానీ ఎక్కువగా ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కూడా మొత్తం డిఫరెంట్ వెదర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పూట ఎండ కాస్తుంటే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత కూడా భారీ వర్షం పడిన పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. అయితే నిన్న మొన్న హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం భారీ వర్షం పడింది చాలా చోట్ల కూడా. అంటే ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలతో పాటు మేజర్ గా సెంట్రల్ సిటీ సెంట్రల్ లో కూడా ఎక్కువగా పడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇటు హైదరాబాద్ లో ఇటు ఉప్పల్, నాచారం, కుతులాపూర్ వైపు ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, మెహదీపట్నం, కోటి, దిల్సుఖ్ నగర్ ఏరియాలో కూడా వర్షం పడిన పరిస్థితి. అయితే దీంతో చాలా వరకు కూడా రోడ్లపై వర్షం నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు, పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా సూచించడం జరిగింది. మరి మేజర్ గా మరో 2 రోజుల పాటు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చాలా చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే జనరల్ గా ఈ సెప్టెంబర్ చివరి వారంలోనే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెలతో ఇటు వర్షాకాలం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తారు నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది కూడా తెలుస్తా ఉంది. అయితే అత్యధికంగా నిన్న జనగామ జిల్లా దేవరుప్పల్లో 11.5 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసింది. ఇక ఈ రాబోయే 2 రోజుల్లో ఎక్కువగా మేజర్ గా ఇటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో మోస్తాలు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. ఇప్పటికే ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే మనం చూసాం దాదాపు ఇటు ఆగస్టు నెలలో కూడా ఎక్కువగా ఇటు ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షం పడింది, తీవ్ర నష్టం కూడా జరిగింది. కాబట్టి దీంతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతుండే పరిస్థితి చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆగస్టు చివరి
వారంలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా తీవ్ర నష్టం జరిగింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు అధికార బృందం కూడా ఇటు పంట నష్టంతో పాటు మరి అదేవిధంగా ప్రాణ నష్టం, పశు నష్టం కూడా ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మరోసారి వర్షాలు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నపై కూడా ఇప్పటికే అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఎప్పుడైనా కూడా ఇటు జిహెచ్ఎంసీ తో పాటు మాన్సూన్ టీంలు, అదేవిధంగా ఇటు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలతో పాటు హైడ్రా టీంలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఎక్కడికెక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు కూడా సహాయక చర్యలు కూడా చేపట్టాలి. మరి వర్షం పడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు మ్యాన్ హోల్స్ కూడా కూడుకుపోకుండా, అదేవిధంగా రోడ్లపై వర్షం నీరు చేయకుండా ఇటు జిహెచ్ఎంసీ తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి రాబోయే 2 రోజులు కూడా మరి వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఇటు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు కూడా అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఒక 2 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే 2 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం పడితే మరి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.